హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. తేరే ఇష్క్ మే ఇది హిందీ ఫిలిం. ఇంకా తెలుగులో అయితే అమరకావ్యం అనే టైటిల్తో అయితే ఈ సినిమాని అయితే రిలీజ్ అయితే చేసిండ్రు థియేటర్స్లో. ఇంకా థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడైతే ఈ మూవీకి అయితే గుడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇంకా ధనుష్ గారి కెరియర్లోనే హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా అయితే రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఇంకా ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు, హిందీ, తమిళ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఈ మూవీని అయితే చూసా. ఈ మూవీ ఎలా ఉంది, ఇంకా ప్లాట్ మొత్తం గురించి అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఆ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే మూవీ అయితే నచ్చింది. మెయిన్గా అయితే ధనుష్ గారి యాక్టింగ్ అయితే ర్యాంప్ ఉందని అయితే చెప్పొచ్చు. మెయిన్గా అయితే మూవీలో అయితే ఆ లవ్ స్టోరీ సీన్స్ ఇవి అయితే చాలా బాగా అనిపిస్తాయి. అంటే లవ్ స్టోరీ మొత్తం రొటీన్ గానే ఉంటది, కాకపోతే దాంట్లో కొద్దిగా ఎయిర్ ఫోర్స్ ని యాడ్ చేసి కొద్దిగా అయితే డిఫరెంట్ గా అయితే తీసిండ్రు. సో ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే నచ్చింది. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ అయితే పెద్దగా అయితే ఏమి ఎక్కలేదు, కానీ మూవీలో ఎమోషన్ సీన్స్ అంతేకాకుండా లవ్ ట్రాక్స్ ఇవన్నీ అయితే చాలా బాగా అయితే సెట్ అయితే అవుతాయి. మూవీలో క్లైమాక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ధనుష్ గారు కాలేజ్ లో ఉన్నప్పుడు ఆ సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. ఆ కాలేజ్ సీన్స్ వరకు అయితే మాత్రం సూపర్ అని అయితే చెప్పొచ్చు. నాకైతే మాత్రం అవి అయితే మాత్రం చాలా బాగా అయితే వచ్చాయి ఆ కాలేజ్ సీన్స్ అయితే. ఇంకా వీడియోతో పాటు ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్ గా ఉంటది. ఇంకా దీంతో పాటు సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషన్ సీన్ అయితే ఉంటది, అది కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్క సీన్ అయితే మూవీలో అయితే చాలా బాగా అనిపిస్తాయి. సో మూవీ అంతా చూసిన తర్వాత నాకైతే ఒక మంచి లవ్ స్టోరీ మూవీ చూసా అనేది అనిపించింది. ఇంకా ఎవరైనా ఇంకా ఈ మూవీని కానీ చూడకుండా ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. మూవీ అయితే బాగుంది. మూవీలో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ర్యాంప్ ప్రతి ఒక్కరు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే చేసిండ్రు. సో అలాగా మూవీ అయితే నాకైతే నచ్చింది. ఇంకా ఎవరైనా ఈ మూవీని కానీ చూడకుండా ఉంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. ఇంకా ముందే ఎవరైనా కానీ చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇది తేరే ఇష్క్ మే మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.